అందరికీ నమస్తే. నేను మాధురి. ఫామ్‌కి బయలుదేరే ముందు పెద్ద వర్షం పడింది హైదరాబాద్‌లో. అసలు ఫామ్‌లో పనవుతదా లేదా అనుకుంటూ వెళ్ళాము. నాకు ఇట్లా క్లౌడ్స్ మంచిగా కనిపిస్తే ఖచ్చితంగా వీడియో తీయాలనిపిస్తది. నేను చిన్నగున్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్‌లో మేఘాల గురించి ఒక లెసన్ ఉండేది. అంటే కుందేలు ఆకారంలో, తర్వాత ఏనుగు ఆకారంలో అట్లా ఉంటాయి అని టెక్స్ట్ బుక్‌లో ఉండేది. అప్పటినుంచి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి చుట్టూ తిరగడం అలవాటు కదా! ఈ ముద్ద మందారం పువ్వులు మాత్రం చాలా బాగా పూస్తున్నాయి. ఇది మా అమ్మ ఇచ్చిన మొక్క అనమాట. నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చాము అన్న ఒక వీడియో చూస్తే అప్పుడు నాటాననమాట. అంటే మేము ఈ ఇల్లు ఇంకా పూర్తి కాకముందుకు నాటాను. ఇప్పుడు పువ్వులు బాగా వస్తున్నాయి. ఉసిరి చెట్టు కూడా కొద్దిగా హైట్ పెరిగింది. ఈ మందారం మొక్క, ఉసిరి మొక్క ఒకేసారి నాటాము. ఇప్పుడు కార్తీక మాసం కదా, అందరూ ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుకుంటాం కదా. నాకు కూడా ఎప్పటి నుంచో ఇక్కడ దీపాలు పెట్టుకోవాలని ఇష్టము. చుట్టూరా అంతా కలుపు ఉంది కదా, అంతా క్లీన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవాలని అనుకున్నాను. ఇక్కడ పందిర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ పందిర్ల కిందేమో స్వీట్ పొటాటో మీరు ఎప్పుడు చూసుంటారు కదా. ఇక్కడ స్వీట్ పొటాటో లాస్ట్ ఇయర్ వేసుకున్నాం, మళ్ళీ అవే మొలకలు వచ్చేసినాయి అనమాట. ఇక్కడ నేతి బీర, తర్వాత కొన్ని బీరకాయలు కూడా వేసాము. కొంచెం అక్కడక్కడ ఒక 3 కీర దోస మొక్కలు కూడా వేసినట్టున్నాము. ఇదిగోండి నేతి బీరకాయ చిన్న పిందెలు పట్టడం అయితే స్టార్ట్ అయింది. మరి ఇది వస్తుందా రాదా తెలీదు, కానీ పిందెలు పట్టడం అయితే స్టార్ట్ అయింది. కిందేమో చిలగడదుంప, పైనంతా తీగజాతి కూరగాయలు పెంచుకోవాలి అన్నట్టుగా కిచెన్ బ్యాక్ సైడ్ ప్లాన్ చేసుకున్నాము. ఉదయం 6 గంటలకి ఆవులు బయటికి వెళ్తే మళ్ళీ సాయంకాలం 5:30కు వస్తాయని నేను ఎన్నోసార్లు చెప్తాను కదా. మధ్యలో వాటిని మేమేం డిస్టర్బ్ చేయం. అవి మేతకి వెళ్తాయి. నీళ్ళు ఒకసారి 1:30 ఆ టైంలో వాటికి వాటర్ తాగించడానికి అని చెప్పేసి ఇక్కడ తోటలోకి తీసుకొస్తారు. మళ్ళీ మళ్ళీ బయట వదిలేస్తారు అంతే. ఇంకా 5:30కి వచ్చిన తర్వాత మేము కొద్దిసేపు ఆవులతో గడుపుతాం అనమాట. వాటికి దానా పెట్టే టైంలో ఒకసారి అట్లా ప్రేమగా వాటితో ఉంటే అదొక మంచి అనుభూతి అనిపిస్తుంది అంతే. మా లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కదా, నేను గోవిందని అడుగుతున్నాను అనమాట. ఎన్ని నెలలు అయి ఉంటుంది అని చెప్పి లెక్కలు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 6 నెలలు అయిందా అన్నట్టుగా లెక్కలు వేసుకుంటున్నాము. నేను స్టోర్ రూమ్లోకి రాగానే దీన్ని చూసి భయపడిపోయినా, రక్తంలాగా కనిపించింది. ఇది ఏదో కాదు, పొట్లకాయ. నేను చెట్టు మీద విత్తనం కోసమని పెట్టాను కదా, అదే ఇది. ఇది తీసి ఎండబెడితే అయిపోతుంది కదా. ఇదో ఇట్లా ఓకే, ఇవి తీస్తే అయిపోతుంది కదా. బూజు వస్తే ఏమన్నా అయితే తీసి పెడతా. ఇగో ఇట్లా అంటే ఇట్లా వస్తున్నాయి చేతికి. ఇట్లా పొట్లకాయ పండిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా పొట్టు తీసేస్తే చాలు, వాటిని ఎండబెట్టుకుంటే సరిపోతుందని చెప్తున్నాను. నా చేతి చూస్తేనే మీకు తెలుస్తుంది, నా చేతి నిండా దోమలు కుట్టిందే ఇంతలా వాచిపోయినాయి. మేము పని అవుతుందో లేదో అనుకుంటూ వెళ్ళాం కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. అక్కడేం పెద్ద వర్షం లేకుండింది. మేము నెక్స్ట్ డే జీవామృతాన్ని మామిడి మొక్కల చుట్టూరా పోయించాలని అనుకున్నాము. దానికోసం అని చెప్పి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. అంటే మేము ఆల్రెడీ జీవామృతం చేసుకున్నాం, దాన్ని ఆ డ్రమ్ములలో కలుపుకుంటున్నాం అనమాట, కొద్ది కొద్దిగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి. కార్తీక మాసం కదా, సాయంకాలం ఖచ్చితంగా దీపం పెడతాము. అంతా తోటంతా తిరిగేసి వచ్చిన తర్వాత, ఆవులతో అంతా గడిపేసి వచ్చిన తర్వాత ఇంట్లో దీపం పెడదామని వచ్చాను.
మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి ముందు దీపాలు పెట్టడం అయితే ఇదే మొదటిసారి. లాస్ట్ ఇయర్ నేను అమెరికా వెళ్ళాను కదా, ఇంకా కార్తీక మాసంలో ఇక్కడ పూజ చేయడం అవ్వలేదు. దీపం పెట్టగానే ఎన్ని రకాల పురుగులు వస్తున్నాయి కదా, ఈ పురుగులను తినడం కోసం చీమలు. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఈ ప్రకృతిలో ఆధారపడి ఉంటుంది కదా ఏ జీవరాశి అయినా కూడా. గోవింద్ వాళ్ళు దీపావళి పండగకి ఇట్లా బంతిపూలు గుచ్చారు, కానీ ఒక్కరోజు కూడా ఉంచకుండా ఎలుకలు మొత్తం కొట్టేశాయంట. రాత్రి 8 గంటలకి వర్షం స్టార్ట్ అయింది. ఆ రోజు రాత్రంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. నేను నెక్స్ట్ డే ఉదయం 4:30కి లేచాననమాట. టైం 4:30 అయింది. డోర్ ఓపెన్ చేసే ముందు ఒకసారి బయట బాగా చూసిన తర్వాతే తీస్తాననమాట. ఎందుకంటే ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉంటాయి కదా. ఉదయం 4:30 టైంలో ఇట్లా ఉందన్నమాట వాతావరణం. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న గులాబీ పువ్వులు. మా ఇంటి నుంచి ఆవుల షెడ్డు కొంచెం దూరంలో ఉంటుంది. ఇంటి నుంచి చూస్తుంటే మాకు ఆవులు కనపడుతూనే ఉంటాయన్నమాట. మీకు కనిపిస్తున్నాయా? ఆవుల షెడ్డులో ఎప్పుడు లైట్ వేసి ఉంచుతాము. 4:30 అయిపోయింది కదా, ఆవులు ఖచ్చితంగా లేచే ఉంటాయి. మేము కార్తీక మాసంలో ఉదయాన్నే ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టేస్తాము. అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా నేను చల్లనీళ్ళ స్నానము, తర్వాత ఒంటికి సోప్ కానీ అట్లా ఏం లేకుండా స్నానం చేస్తామన్నమాట. అట్లా నాకు 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు అయితే చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను, 5:30 లోపే దీపం పెట్టేసేయాలి అని అనుకుంటాను. కానీ ఎప్పుడు కుదరదు. నాకు 6 అయిపోతుంది ఇంట్లో పని చేసుకొని అంతా చేసుకునేసరికి. మామూలుగా 5కి లేస్తాను. కానీ ఆ రోజు తోటలో కొద్దిగా ఊడ్చేది అంత ఎక్కువగా ఉంటది కాబట్టి 4:30కే లేచాను. నీళ్లు చల్లాల్సిన పనేం రాలేదు. ఎందుకంటే రాత్రంతా వర్షం పడుతూనే ఉంది కదా. జస్ట్ ఊరికే అట్లా లైట్‌గా ఊడ్చేసి ముగ్గేసేసాను.
ఇల్లంతా క్లీన్ చేసేసరికి నార్మలే తెల్లవారిపోయింది. స్నానం చేసి ఇంకా దీపం పెట్టేసరికి 6 అయిందనమాట. మామూలుగా హైదరాబాద్‌లో 6 అయితే కొద్దిగా చీకటిగానే ఉంటుంది. కానీ పొలం దగ్గర గదా! బాగా వెలుతురొచ్చినట్టు అనిపిచ్చింది. ఏదో 7 అయిపోతున్నట్టుగా అనిపిచ్చింది కానీ 6 అయింది. ముందు రోజు సాయంకాలం చూపించాను కదా ఆ ముద్ద మందారం గురించి. ఆ పువ్వులు ఒక 4 పూసాయి. పూజకు తీసుకొచ్చాను. నాకు ఎప్పటినుంచో కోరిక కార్తీక మాసంలో ఇట్లా ఉసిరి చెట్టు దగ్గర తోటలో దీపం పెట్టుకోవాలి అని. ఇన్నాళ్ళకి తీరింది. ముందు రోజు ఇక్కడంతా కలుపు ఉండింది కదా, పొద్దున తీయమని చెప్పాను. వాళ్ళు 6:30కే వచ్చి పార్వతమ్మ, గోవింద్ ఇద్దరు కలుపు తీశారనమాట. పాలు, చక్కెర నైవేద్యంగా పెట్టాననమాట. ఎందుకంటే అప్పుడే పాలు పిండుకొని వస్తారు కదా. కింది వరకు ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ అల్లం తోటలోకి వచ్చాను. అల్లం ముక్క తీసుకుందామని ఒక చిన్న అల్లం ముక్క వంటలోకి కావాల్సి ఉండింది. వెల్లుల్లిపాయలు అంటే ఎట్లాగో మాకు ఇంట్లోనే ఉంటాయి కదా, పోయిన సంవత్సరం వేసుకున్నాము. అవే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి అవి వాడుకుంటుంటాము. అల్లం లేదు. జనరల్గా అల్లం మా ఇంటి దగ్గరే ఉండేది కానీ ఆ అల్లం కూడా తీయించి ఇక్కడే పెట్టించాను. ఒక చిన్న ముక్క కోసం అని వెతుకుతున్నాం కానీ మాకు అసలు దొరకట్లేదు. ఇప్పుడిప్పుడే అల్లం వేర్లు అనేవి భూమిలోకి పోవడం స్టార్ట్ అయినాయి. అందుకనే తెంపాలి అంటే బాధేస్తుంది. కాకపోతే ఒక చిన్న ముక్క కోసం అని వెతుకుతున్నాము. ఇంకా వెతకంగా ఇక్కడ ఒక చిన్న ముక్క తీసుకున్నాం. కానీ ఈ అల్లం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే బాగా గట్టిగా ఉందన్నమాట ముక్క. ఏమంటాము, ఈ గడ్డ అనేది చాలా గట్టిగా ఉంది. అయితే మేము లాస్ట్ ఇయర్ దేశవాళీ ఇదని చూపించాం కదా, అది కొద్దిగా మెత్తగా ఉండేది. ఇది పాత గడ్డ చూడండి, మేము విత్తనం కోసం పెట్టిన గడ్డ ఇది. అది కూడా బాగుంటే గట్టిగా ఉంది, ఇప్పటికి కూడా ఏం పాడవ్వలేదు. అది కొద్దిగా తర్వాత కొత్త గడ్డ కొద్దిగా తీసుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం వంటకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే తీసుకున్నాం. అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అట్లాగే మళ్ళీ భూమిలో పాతి పెట్టేసినాం. పాతగడ్డ కూడా తీసుకున్నాం. అయితే ఈ అల్లం మాత్రం మంచి ఫ్లేవర్ ఉండింది. తర్వాత ఈ అల్లం తోటలో మనం ఇట్లా నడుస్తున్నప్పుడు కూడా ఒక మంచి వాసన అయితే వస్తుంది. మేము ఈ అల్లం తీస్తున్నప్పుడు టైం 8 అయింది. మేము 8-8:30 మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఎందుకంటే మేము వేరే వాళ్ళ ఫామ్కి కూడా వెళ్ళేది ఉండిందనమాట. అందుకని తొందరగా పని చేసుకుంటే బాగుంటుందని చెప్పి పొద్దున్నే వంట చేసేసాను. మేము 11:30 ఆ టైంలోన మేము రాజవర్ధన్ రెడ్డి సార్ ఫామ్కి వచ్చాము. వీళ్ళు ఏంటంటే 5 లేయర్ మోడల్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని అన్నది అంతా చూపిస్తారనమాట. బాగా చాలా మంచిగా అనిపించింది వీళ్ళ ఫామ్కి వెళ్ళినప్పుడు. యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే, మాకు వీళ్ళ దగ్గర పల్లీ సీడ్ కావాల్సి ఉండి ఈ తన ఫామ్కి వచ్చామన్నమాట, ఈ సార్ ఫామ్కి.
మా ఫామ్కి దగ్గరలోనే ఉంటుంది వీళ్ళది. ఒకసారి పపాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది హైబ్రిడ్ పపాయ అంట, అయినప్పటికీ ఇంత సైజ్ అయితే నేను నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. ఎంత బాగుందో అసలు ఫామ్ మాత్రం. అసలు ఆ 5 లేయర్ మోడల్ బెడ్స్ పైన ఇట్లా గోంగూర, తర్వాత ఇట్లా కార్న్, ఎన్ని రకాల ఆకుకూరలు వేసుకున్నారో అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆర్గనైజ్డ్గా చాలా మంచిగా అనిపించింది. ఫామ్ నుంచి వస్తుంటే ఈ బర్డ్ అయితే ఎంత మంచిగా అనిపించిందో. బ్లూ కలర్లో ఉండింది ఈ పక్షి. రోడ్డెంబడి వస్తూ ఉంటే రకరకాల పువ్వులు, తీగజాతి పువ్వులు కనిపించినాయి. అయితే నాకు ఈ క్రీపర్ తీసుకోవాలని అనిపించింది. ఒక సీడ్ అయితే తీసుకున్నా. తర్వాత ఈ క్రీపర్ కూడా ఎక్కడుందో అది కూడా నేను తీసుకున్నా. మళ్ళీ వస్తూ వస్తూ ఆ నర్సరీ అతని దగ్గర ఈ గోంగూర విత్తనాలు కూడా తీసుకొని వచ్చిన అనమాట. ఈ గోంగూర విత్తనాలు కూడా అయ్యాయి కదా, ఒక 3, 4 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. రోజు జీవామృతం కూడా పోయించాము. తర్వాత మధ్యాహ్నం నుంచి మేము ఆ ఫామ్కి వెళ్ళేసి మేము 2:30 ఆ టైంకంతా వచ్చేసాము. మేము రాజవర్ధన్ రెడ్డి సార్ ఫామ్కి వెళ్ళినప్పుడు కొంతమంది విజిటర్స్ వస్తారు కదా అక్కడికి, వాళ్ళు మా ఫామ్ చూస్తామంటే సరే అని ఇన్వైట్ చేసాము. వాళ్ళు కూడా వచ్చి మా ఫామ్ చూసారనమాట. అందుకే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయినా ఆ రోజు ఏం చేసామన్నది. ఇది మళ్ళీ వెల్లుల్లి వేసిన వీడియో ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? కొంతమంది పొలంలో చెప్పులు వేసుకోకూడదు అని చెప్పారు. ఇక్కడ మీకు ఈ వీడియో చూస్తుంటే మేము చాలాసేపు చెప్పులు లేకుండానే పని చేసినాం. తర్వాత ఎండ ఎక్కువైపోయింది, కాళ్ళు కాలిపోతున్నాయి. ఓ పక్క అయితే రాళ్ళు, మాది ఇసుక భూమి అనమాట, రాళ్ళు ఉంటాయి, గుల్కరాళ్ళు, అవి కుచ్చుకుంటుంటే అయితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట. అటువంటప్పుడు చెప్పులు లేకుండా ఎట్లా పని చేస్తాం చెప్పండి. ఇప్పుడు మా ఇంటి చుట్టూరా తిరిగినప్పుడు ఏంటంటే అక్కడ గడ్డి ఉంటుంది, మంచిగా మెత్తగా ఉంటుంది, కాబట్టి అక్కడ మనం చెప్పులు లేకుండా అయినా తిరగొచ్చు. కాకపోతే మనం పొలంలో ప్రతి చోట చెప్పులు లేకుండా తిరగాలంటే మాత్రం కష్టము. ఎవరైనా రైతులు వ్యవసాయం చేస్తుంటారు కదా, వాళ్ళు అట్లా చెప్పులు లేకుండానే ప్రతి చోట పని చేయగలుగుతారా చెప్పండి. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను పొలంలో పని చేస్తున్నప్పుడు బాధలు ఎట్లా ఉంటాయి అని అన్నది. మేము ఇంకా సాయంకాలం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఆకుకూరలన్నీ తీసుకున్నాము. ఇవన్నీ నాటు తోటకూర అనమాట, నాటు కొత్తిమీర, నాటు తోటకూర. ఇప్పుడిప్పుడే కూరగాయలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇట్లా సాయంకాలం మాత్రం ఎప్పుడు ఇక్కడ వాతావరణం బాగానే ఉంటుంది. ఇందాక మీకు వెల్లుల్లి వీడియో చూపించాను కదా, ఒక 13 రోజుల తర్వాత అయితే వెల్లుల్లి ఇట్లా ఉంది. అయితే వెల్లుల్లి బాగా వస్తుంది, కాకపోతే కొద్దిగా పిచ్చుకల బారి నుంచి అయితే కాపాడుకోవాల్సి ఉంటుంది మొదట్లో. ఎందుకంటే అవి ఊరికే బయటికి తవ్వి తీసేసి పడేసిపోతున్నాయి. ఇంకా మళ్ళీ తర్వాత కొన్ని విత్తనాలు పెట్టాము. చుక్కకూర కూడా చాలా మంచిగా వస్తుంది. మీకు ఇంతకుముందు నేను గ్రూప్లో పెట్టాను కదా, చుక్కకూర విత్తనాలు ఉన్నాయి అని చెప్పి. ఆ విత్తనాలే ఇట్లా జెర్మినేట్ అయ్యాయి. చాలా మంచి జెర్మినేషన్ అయితే ఉంది. అంతా పని అయిపోయిన తర్వాత ఇట్లా సాయంకాలం దీపం పెట్టేసి మళ్ళీ ఊరు వెళ్తున్నాను అనమాట. తోటలో కట్ చేసుకున్న ఆకుకూరలన్నిటిని కూడా పార్వతమ్మ ఇట్లా న్యూస్ పేపర్లో ఇండివిజువల్గా పెట్టి ఇచ్చిందనమాట. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ 9:30 అవుతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చింది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.